ఇవాళ ఈజీ హోమ్ మేడ్ రెసిపీ చేద్దాం రండి. ఆలు బఠానీ కుర్మా అండి. ఇది చాలామంది చాలా రకాలుగా చేస్తారు, కానీ ఈరోజు మనం సింపుల్ ఇంగ్రీడియంట్స్తో సూపర్ టేస్టీగా ఆలు బఠానీ కుర్మా ఎలా చేయాలో చూద్దాం రండి. జస్ట్ కొద్దిగా మసాలాలతో ఇంట్లోనే ఈజీగా చేసుకుందామండి. ఇవి నేను పచ్చి బఠానీ తీసుకుంటున్నాను. ఎండు బఠానీ అయితే నైట్ అంతా నానబెట్టుకోవాలి. సో నేను పచ్చి బఠానాలు తీసుకున్నానండి. 1/2 kg పచ్చి బఠానీ తీసుకున్నాను. ఇందులోకి 2 ఉల్లగడ్డలు అయితే సరిపోతాయి. వీటిని నీట్గా పీల్ చేసుకోవాలండి. పైనున్న పొట్టు తీసేసుకోవాలి. 1/2 kg బఠానీలండి. పచ్చి బఠానీ అయితే చాలా క్వాంటిటీ ఉన్నాయి, అందుకోసం నేను ఉల్లగడ్డలు తక్కువ తీసుకున్నాను. 2 ఉల్లగడ్డలు అయితే మనకి సరిపోతాయి. వీటిని శుభ్రంగా తోలు తీసి పెట్టుకోవాలి. ఇది చపాతీలకైతే చాలా బాగుంటుందండి. వీటిని మనం ఇప్పుడు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. 2 ఉల్లగడ్డలు అండి. ఇవి దాదాపు ఒక హాఫ్ కేజీకి, ఇవి కూడా 1/2 kgకి దగ్గరగానే ఉన్నాయి. వీటిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. మరీ అంత చిన్నవి కాదు, మరీ అంత పెద్దవిగా కాకుండా కొంచెం మీడియం సైజులో కట్ చేసుకోవాలండి. ఈ 2 బంగాళదుంపల్ని కట్ చేసుకున్నాను. వీటి కాంబినేషన్ అయితే మనం ఎప్పుడు ఎవర్ గ్రీన్ అని చెప్పుకోవచ్చండి. ఆలు బఠానీ కాంబినేషను మనకి రైస్ లెక్క అయితే పెద్దగా తినాలనిపించకపోవచ్చు, కానీ రోటీ చపాతీ లెక్క అయితే సూపర్గా ఉంటుంది. ఇప్పుడు వీటిని కొంచెం వాటర్లో కడిగిన తర్వాత చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో పచ్చి బఠానీ. ఎండు బఠానీ అయితే కొద్దిగా స్మెల్ రావచ్చు, కానీ అందుకే నేను పచ్చి బఠానీ తీసుకున్నాను. వీటిని ఇప్పుడు మనం ఉడకబెట్టుకోవాలండి. ఈ పచ్చి బఠానీని మనము ఫస్ట్ వాటర్లో కడిగిన తర్వాత ఇందులోకి వేసుకోవాలి. సపరేట్గా ఉడకబెట్టుకోవాలి. వీటిని బంగాళదుంపలు కూడా యాడ్ చేసుకోవాలి. ఇందులోనే మనము బంగాళదుంపలు కూడా యాడ్ చేసుకోవాలి. దీంతోపాటు మనము కొద్దిగా ఆ 2 బఠానీలు కట్ చేసుకున్నాం కదండి, బంగాళదుంపలు కట్ చేసుకున్నాం కదా, ఆ బంగాళదుంపలు బఠానీలు కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇందులోనే మనకు కొంచెం ఒక 1/2 స్పూన్ పసుపు వేసుకుంటున్నాము. ఇది మాత్రం మర్చిపోవద్దండి. పసుపు వేసి ఉడకబెట్టుకుంటే ఆ టేస్టే వేరుగా ఉంటుంది. కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు, కానీ కర్రీలో సాల్ట్ మరీ ఎక్కువ అయిపోతుందని నేనైతే వేసుకోలేదు. ఇందులో ఇప్పుడు మనం మసాలా రెడీ చేసుకుందాము. ఒకవైపు వాటిని ఉడకబెట్టుకుంటూనే కొద్దిగా పల్లీలు తీసుకున్నానండి. ఒక చిన్న కప్పు పల్లీలు తీసుకున్నాను. గ్రేవీ థిక్నెస్ కోసం అండి పల్లీలు తీసుకున్నాను. అలాగే కొద్దిగా టమాటోస్ని యాడ్ చేసుకోవాలి. ఇందులోనే మనము పల్లీలు, టమాటోస్, ఇంకొక సీక్రెట్ ఇంగ్రీడియంట్ చెప్తాను చూడండి. మనము ఈ టమాటోస్ను మాత్రమే ప్యూరీ చేసి కూడా వేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే ఇందులో పల్లీలు యాడ్ చేసుకుంటే కొంచెం థిక్నెస్ ఉంటుంది. ఒక వెల్లుల్లినండి, కొన్ని వలిచిన తెల్లగడ్డల్ని మనం యాడ్ చేసి ఇప్పుడు మెత్తగా మనం మిక్సీని పట్టుకోవాలి. ఒక 3-4 టైమ్స్ మనం గ్రైండ్ చేసుకుంటే మెత్తగా అయిపోతుందండి. ఇందులో మనము ఇప్పుడు కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుని కూడా మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి. చూడండి ఎలా తయారైందో. ఈ క్వాంటిటీ మనకు సరిపోతుందండి. ఇప్పుడు మనం ఏం చేయాలి, కొద్దిగా టమాటోస్ని ఒక 1 టమాటో మనం పక్కకు తీసి పెట్టుకున్నాం కదా, ఆ 1 టమాటోని కూడా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న టమాటోని సన్నగా కట్ చేసుకోవాలి. టమాటోలు ఎప్పుడు కూడా ఆ లోపల గింజలు తీసేయడం చాలా మంచిది అంటారు, కిడ్నీలో స్టోన్ ఎఫెక్ట్ అలా ఉండవని. కానీ అవన్నీ తీసేస్తే మన కర్రీకి ఏముంటుందని నేను అలానే వేసేస్తున్నాను. ఒక పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకుంటున్నాను. చిన్నవైతే ఒక 2 అయినా సరిపోతాయి. నేను బాగా పెద్ద సైజులో ఉన్న ఆనియన్ అయితే కట్ చేసుకుంటున్నానండి. నీట్గా తీసేసుకున్న తర్వాత కర్రీకి టేస్ట్ వస్తుంది. ఏవైనా వెజిటేబుల్స్ ఫ్రెష్గా ఉన్నప్పుడు బాగుంటాయి, కానీ కొద్దిగా వాడిన తర్వాత వాటి టేస్ట్ మనకు అంతగా అనిపించదు. ఇప్పుడు మనం వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి, ఎందుకంటే త్వరగా ఆయిల్లో ఫ్రై అవ్వడానికి. ఇవి ఆనియన్స్ అనేవి చాలా వేసుకుంటే టేస్ట్ అంతగా బాగుంటుందండి. మనం మసాలాలు తక్కువ వేసుకుంటే ఆనియన్స్ ఎక్కువ వేసుకోవాలి, కానీ ఆల్రెడీ మనం పల్లి మసాలా అయితే ఇందులో యాడ్ చేసుకున్నాం కదా, అందుకు ఒక ఆనియన్ అయితే సరిపోతుంది. పల్లీలు వద్దు అని స్కిప్ చేసుకునే వాళ్ళు టమాటోస్ని ఒక 4 మిక్సీ పట్టుకోవచ్చు. ఆనియన్స్ని ఒక 2 కట్ చేసుకుంటే సరిపోతుంది. అయితే పల్లీలు యాడ్ చేసుకున్నాను గ్రేవీ కోసమని. మనం లేదంటే మసాలాస్ ఏవైనా సరే అండి, కొద్దిగా మనము కొబ్బరిని తగ్గించుకొని ఆ ప్లేస్లో రీప్లేస్మెంట్గా పల్లీలను అయితే యాడ్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు మనం వీటిని తిరగవాత పెడదాం రండి కర్రీకి. ఫస్ట్ ప్యాన్ పెట్టుకున్న తర్వాత గిన్నె పెట్టుకున్న తర్వాత ఒక 2 స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కాక ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ అయితే అందులో యాడ్ చేయాలండి. ఆనియన్స్ వేసుకోవాలి.
కొద్దిగా ఆనియన్స్ వేసుకొని వాటిని బాగా ఒక 2 మినిట్స్ అయితే మగ్గనివ్వాలి. మగ్గనిచ్చిన తర్వాత మనము ప్లేట్ పెట్టేసుకుంటాం కదండీ ఆవిరికి. కొద్దిగా సాల్ట్ వేస్తే ఆనియన్స్ తొందరగా మగ్గిపోతాయి. ఇప్పుడు చూడండి, ఆనియన్స్ కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం వాటిని బాగా ఫ్రై చేసుకోవాలి. కర్రీస్ ఎప్పుడైనా సరే ఆయిల్ కొద్దిగా వేసుకోవాలండి. ఆయిల్ ఎక్కువ వేసుకుంటే దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ వస్తాయి. మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ మగ్గనివ్వాలి. ఈలోపు మనం ఒక సైడ్ అయితే ఉడకబెట్టుకుంటున్నాం కదా, అవి చూడండి ఆల్మోస్ట్ ఉడకడానికి వచ్చేసాయి. ఆ పైన ఉన్న ఆ పొంగు మొత్తం తీసేయాలి, ఆ ఎల్లో కలర్ది వచ్చిందంతా తీసేసుకొని ఆ బఠానీ ఒక 70% ఉడికిన తర్వాత, బఠానీ 70% ఉడికేలోపే ఆలు మనకి 100% ఉడికిపోతుందండి. వాటిని క్వాంటిటీ చూసుకుంటూ మనం ఉడకబెట్టుకోవాలి. ఇప్పుడైతే ఆనియన్స్ మగ్గిపోయాయి. ఈ ఎర్రగడ్డలలో మనం కొద్దిగా ఇంట్లో తయారు చేసుకున్నటువంటి అల్లం పేస్ట్ని అయితే వేసుకుందాము. నేను బయటది ఎప్పుడు ప్రిఫర్ చేయనండి. మనం ఏది ఫ్రెష్గా ఇంట్లో అప్పటికప్పుడు కొట్టి పెట్టుకున్న అల్లం పేస్ట్ అండి అది. నేను కొద్దిగా అల్లం ఎక్కువ కూడా పెట్టుకొని ఫ్రిడ్జ్లో కూడా ఎక్కువ స్టోర్ చేయకూడదు. జస్ట్ ఒక 1 వీక్కి సరిపడేలాగానే నేను కొట్టి పెట్టుకుంటాను అల్లం వెల్లుల్లి పేస్టు. అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం కొట్టేటప్పుడు అందులో ఎప్పుడైనా సరే మీరు ఒక చెక్క, 2 లవంగాలని యాడ్ చేసి చూడండి, ఆ ఫ్లేవర్ వేరేలా వస్తుంది. కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసి కొట్టి పెట్టుకోండి, ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ప్లస్ వేసిన ప్రతిసారి కూడా మనకు ఆ ఫ్రెష్నెస్ అన్నది వస్తుంది. ఇప్పుడు మనం ఇందులోనే టమాటాలను యాడ్ చేసుకోవాలి. టమాటాలు కొద్దిగా బాగా మగ్గనివ్వాలి ఆయిల్లోనే. మళ్ళీ కర్రీతో పాటు అంటే అవి పచ్చివాసన వస్తాయి కాబట్టి. ఇలా బాగా మగ్గినటువంటి టమాటాలను మనం చూసుకుంటూ ఆ రుచికి సరిపడట్లు మనం కొంచెం క్వాంటిటీ చూసుకుంటూనే వంట చేసుకోవాలి. ఏది ఎక్కువైనా మళ్ళీ కర్రీ అస్సలు తినాలనిపించదు మనకి. ఆలు బఠానీ కుర్మా మసాలా అన్నదే కానీ అండి చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనం ఇందులో మిక్సీ పట్టుకున్నటువంటి టమాటోస్, పల్లీలు, వెల్లుల్లి ఉంది కదా, ఆ మిశ్రమాన్ని మొత్తం ఇందులో యాడ్ చేసి అది బాగా ఉడకనివ్వాలి. చూడండి చుట్టూ ఆయిల్ ఎలా తేలుతుందో అలా పచ్చివాసన పోయేంత వరకు మనం మాడిపోకుండా వేయించుకోవాలి నిదానంగా. ఇలా వేయించుకున్న మసాలాని 1కి 2 సార్లు బాగా కలుపుతూ లో ఫ్లేమ్లో తిప్పుకుంటూ ఉండాలండి. పచ్చివాసన పోతే మనకి కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది, లేదంటే కర్రీ అస్సలు తినాలనిపించదు మనకి. ఇందులో చూడండి కొద్దిగా మనము అలా కలుపుకుంటూనే ఉండాలి. ఇప్పుడు మనం దీంట్లో ఒక 1/2 స్పూన్ పసుపు వేద్దాము, ఎందుకంటే ముందే మనం కొద్దిగా వేసి పెట్టుకున్నాం కాబట్టి. ఇప్పుడు ఒక 1 స్పూన్ సాల్ట్ వేస్తున్నాము. ఇప్పుడు రుచికి సరిపడినంత ఒక 1 స్పూన్ ధనియాల పొడి, కారం పొడి, గరం మసాలా, చికెన్ మసాలా కొద్దిగా యాడ్ చేసుకుంటున్నాను. జస్ట్ ఒక 1/2 టీ స్పూన్ అంత మాత్రమే. ఇందులో కొద్దిగా మనం మిక్సీ పట్టుకున్నటువంటి మిక్సీ గిన్నెలో కొద్దిగా వాటర్ కడిగి అందులో వేసుకుంటున్నాను. చూడండి మసాలా మనకి గ్రేవీ అయితే రెడీ అయిపోయిందండి. ఈ గ్రేవీ మనకి వాటర్ని చూసుకుంటూ మనము సాల్ట్, కారంని చూసుకుంటూ ఎంత పలుచగా కావాలన్నది మనం వాటర్ వేసుకోవాలి. నాకైతే ఈ గ్రేవీ సరిపోతుంది అనిపిస్తుంది. ఉడికే లోపల ఇంకా చిక్కగా అయిపోతుంది కాబట్టి. ఇప్పుడు మన బఠానీలు ఏవైతే ఉన్నాయో వాటిని వడగట్టుకోవాలి. ఇవి ఉడికిపోయాయండి ఆల్రెడీ. ఇప్పుడు మనం వీటిని ఫిల్టర్ చేసుకోవాలి. ఫిల్టర్ చేసుకొని కొద్దిగా మనము వాటిని పక్కకు తీసి ఇలా మ్యాష్ చేసుకోవాలండి. స్మాష్ చేసి పెట్టుకోవాలి, మెదుపుకోవాలి పక్కన. నేనైతే ఒక 5-6 బంగాళదుంపలు, కొద్దిగా ఇవి మన పచ్చి బఠానీని తీసుకున్నాను, వాటిని కూడా అందులో యాడ్ చేశాను. ఇంకొద్దిగా గ్రేవీ థిక్నెస్గా వస్తుంది. పూరీలకైతే ఈ కర్రీ మనకి చాలా బాగుంటుందండి. పూరీలో తిన్నామంటే చాలా బాగుంటుంది. ఇందుకే నేను ఇప్పుడు వీటిని ఫిల్టర్ చేసి పక్కన పెట్టుకున్నాం కదండి. ఇప్పుడు దీంట్లో మనము ఉడకబెట్టుకున్నటువంటి మసాలాని మొత్తం ఇందులోకి యాడ్ చేసేయాలి. యాడ్ చేసుకొని జస్ట్ ఒక 10 మినిట్స్ అండి, 10 మినిట్స్ కూడా అవసరం రాదనుకుంటాను, ఒక 5 మినిట్స్ అయితే ఇది ఉడికిపోతుంది మనకి. చూడండి బాగా ఈ గ్రేవీ, ఈ థిక్నెస్ అయితే మనకి సరిపోతుంది. అది ఉడికే లోపల ఇంకా కొంచెం బాగా దగ్గర పడుతుంది. ఫైనల్గా ఇందులో కొత్తిమీరని అయితే మనం యాడ్ చేసుకోవాలి. కొత్తిమీర లాస్ట్ ఇంగ్రీడియంట్, కానీ అది మనకి లేకుంటే ఫస్ట్ ఇంగ్రీడియంట్గా బాగుండదు కదా. కొత్తిమీరని అయితే మనం యాడ్ చేసుకోవాలండి ఎలా ఉడుకుతున్నప్పుడు. ఇప్పుడు ఒక 5 మినిట్స్ అలా మూత పెట్టి ఉడకబెట్టుకున్నామంటే అంతేనండి. ఎంతో సింపుల్గా, ఈజీగా, టేస్టీగా అనిపించే మనకి ఆలు బఠానీ కుర్మా అయితే రెడీ అయిపోతుందండి. దాన్ని ఒక 5 మినిట్స్ అలా ఉడకబెట్టుకోవాలండి. ఇలాంటివి మనం సింపుల్గా ఇంట్లోనే హెల్తీగా ఎలా చేసుకోవాలనో జ్యోతి రుచుల్ని ఫాలో అవుతూ ఉండండి. మనకి ఎప్పటికప్పుడు మనం వీడియోలు అప్డేట్ చేస్తూనే ఉంటాను.
ఇలాంటివి చూడండి, కర్రీ బాగా ఉడుకుతుంది కదా, ఆయిల్ చూడండి, ఆయిల్ కొద్దిగా పైకి తేలుతున్నప్పుడు మనం మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. మసాలాలన్నీ పచ్చివాసన పోయేంత వరకు ఉడకబెట్టుకోవాలండి. చిన్నపిల్లలకి మసాలాస్ ఎక్కువ పెట్టకూడదు. జస్ట్ ఇది సమ్మర్ కాబట్టి లైట్గా డైజెషన్ అయ్యే ఫుడ్ మాత్రమే మనకు పిల్లలకి పెట్టుకోవాలి. అంతేనండి, ఎంతో సింపుల్గా టేస్టీగా అనిపించే ఆలు బఠానీ కుర్మా రెడీ అయిపోతుంది. ఇదైతే మా సైడ్ చాలా బాగా చేస్తారండి. మీరైతే ఇంట్లో ఏ విధంగా చేసుకుంటారో కామెంట్ చేయండి. రైస్ లేక్ బాగుంటుందో, చపాతీ లేక్ బాగుంటుందో చాలా చెప్పండి. అంతేనండి, చూస్తూనే ఉండండి. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం నేను మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తూనే ఉంటాను. జ్యోతి రుచుల్ని ఫాలో అవుతూనే ఉండండి. మీకు ఏ కర్రీ కావాలన్నా నేను ఇందులో మీకు నా స్టైల్లో చేసి పెట్టడానికైతే వీడియోస్ని చూస్తూ ఉండండి. ఈ చపాతీలకి సూపర్ కాంబినేషన్. సబ్స్క్రైబ్ చేయండి. జ్యోతి రుచుల్ని చూస్తూనే ఉండండి.